ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి పద్దులను పెడుతూ ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం దృష్టిలో బడ్జెట్ అంటే అంకెలు మాత్రమే కావు, ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి జోడెద్దుల బండి అంటూ వ్యాఖ్యానించారు. 3,62,205 కోట్ల రూపాయలను ప్రతిపాదిస్తున్నాను. అందులోకెళ్ళి ఏ శాఖకి ఎంత ఇచ్చేది పైసల మంత్రి పయ్యావుల కేశవ్ సార్ చదువుతాంటే ఇటు సీఎం చంద్రన్న అటు చిన్న సీఎం పవన్ అన్న చుట్టూన్న మంత్రులు ఎమ్మెల్యేలు ఇంట్రెస్ట్ గిన్నారు. చదువులకు 32,000 కోట్లు, పంచాయతీరాజ్కి 22,000 కోట్లు, దౌకన్ల శాఖకు 19,000 కోట్లు, వ్యవసాయానికి 11,000 కోట్లు, మున్సిపల్ శాఖకు 14,000 కోట్లు, ఎన్టీఆర్ పింఛన్లకు 27,000 కోట్లు, బీసీలకు 23,000 కోట్లు, ఇట్లా మొత్తం చెప్పిండు. జలవనరుల శాఖకు 18,224 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. అందాల అమరావతి నగరానికి 6,000 కోట్లు ఇచ్చిర్రు బడ్జెట్ లా. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర దానికి అన్ని జిల్లాలు డెవలప్ చేస్తాం, పతొక్కల తిప్పలరుచుకుంటాం, దేశంలో ఏక్ నెంబర్ రాష్ట్రం చేస్తాం అని మాటిచ్చింది గవర్నమెంట్. తల్లికి వందనం పథకం క్రింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున అందజేసి 67.27 లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూర్చడం జరిగింది. చేళ్ళంతా గలత్ బడ్జెట్, అంకల గారెడ్డి అందరికి అన్యాయం చేసిండ్రని అటుకెంచి వైసీపీ గుస్సా అయింది. మీరు చదువుకొని ఏం చేస్తారంటే ఇప్పుడు వరకు మాకు తెలియదు కానండి, ఈ సభ చూసిన తర్వాత మాకు కూడా సభలోకి రావాలన్న ఆలోచన ఇస్తారు. ఇది మంచి పరిణామం సార్, మంచి కార్యక్రమం.